వరంగల్ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు నెలకొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గం నేతలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సస్పెండ్ చేశారు. దీంతో ఝాన్సీ రెడ్డి తీరుపై తిరుపతి రెడ్డి వర్గం భగ్గుమంది. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డిపై ఒక అనామకుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇంకోసారి తిరుపతి రెడ్డి గురించి మాట్లాడితే బట్టలు ఉడిదీసి కొడతామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు నెలకొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గం నేతలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సస్పెండ్ చేశారు. దీంతో ఝాన్సీ రెడ్డి తీరుపై తిరుపతి రెడ్డి వర్గం భగ్గుమంది. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డిపై ఒక అనామకుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇంకోసారి తిరుపతి రెడ్డి గురించి మాట్లాడితే బట్టలు ఉడదీసి కొడతామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ స్పష్టం చేశారు. పోటీ చేస్తా అంటే ఆ రోజు సస్టైన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొత్త కార్యకర్తలను తీసుకొని నేనున్నా రేపు ఏదున్నా నేను మీ అందరికి అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో అందరితో పనిచేయించి వారి గెలుపు కోసం కృషి చేసిండు. ఇవాళ ఆ కార్యకర్తలు నన్ను నమ్ముకొని పనిచేసిండు కాబట్టి ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అడిగిండు తప్ప వేరే ఏం అడగలే. ఆయన అవన్నీ ఎందుకు పట్టించుకోవద్దు అనుకుంటే ఇవాళ నెంబర్ 2 ఎమ్మెల్యేగా ఉండు. నీలాంటి వాళ్ళు అధికారం వచ్చినాక కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి ఏదో జాన్సమ్మ మెప్పు పొందడం కోసమో ఇంకోదో చేయడం కోసమో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడడం కాదన్నా. తిరుపతి రెడ్డి గారి గురించి ఇంకోసారి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఆ రోజు ఏదైతే 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ లైన్ మేము ఎప్పుడు దాటలేదు. తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ లైన్ దాటలేదు. మేమేం అడిగినాం, ప్రజలల్లో ఉన్న మాటనే మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏమని తీసుకొచ్చినాం, ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, కొత్త వారిని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మెడల మీద ఎక్కి సవారు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో ఒరిజినల్ వర్సెస్ వలసవాదులు, ఒరిజినల్ కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్ చెప్పింది నడుస్తున్నది. ఆ క్రమాన్ని తిరుపతి రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. దాన్ని మేము చెప్తూ ఆయన ఏం మాట్లాడలేదు, పార్టీకి వ్యతిరేకంగా లేడు, పార్టీకి లాయల్గా ఉన్నాం మేము అందరము. ఆయన మాట్లాడింది కూడా సబ్జెక్ట్ కూడా అదే కదా అమ్మ. మీ తండ్రి నియోజకవర్గంలో అన్ని తండలు తిరుగుతా, గంట కట్టుకొని తిరుగుతా, ఎన్ని సర్పంచులకు వెళ్తావో నేను చూస్తా. మా లంబాడి జాతి 45,000 ఓట్లు ఉంటే నీకు 40,000 ఓట్లు వేకదాటిగా పడ్డాయి. నిన్ను చూసి వేయలేదమ్మా. రేవంత్ రెడ్డి గారు పిలిచిండు, తమ్ముడు గెలిపించు. నీయంతా ఉన్నాడు అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు, నీయంతా ఉన్నాడు, గెలిపించని బెల్లయ్యకు రేవంత్ రెడ్డి గారు పిలిచిందని చెప్పిరు. పోగులెట్టి శ్రీనివాస్ రెడ్డి పిలిచి చెప్పిండు, గెలిపించుకోర్రా, నీకు బాధ్యత ఉంటుంది తమ్ముడు అని చెప్తే నేను గెలిపించినా, నీకు 1 రూపాయి కూడా ఆశించినా. నువ్వు గుట్టలు అన్నీ ఆక్రమించుకుంటే నేను ఎప్పుడైనా అడిగినా? నువ్వు ఇసుక దందా చేసుకుంటే ఆక్రమించినా? కోలంపాక్ గుట్టను మొత్తం ఆక్రమించుకుంటే నేను అడిగినా ఝాన్సీ రెడ్డి? ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. వరంగల్ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు నెలకొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గం నేతలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి దీంతో ఝాన్సీ రెడ్డి తీరుపై తిరుపతి రెడ్డి వర్గం భగ్గుమంది. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డిపై ఒక అనామకుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇంకోసారి తిరుపతి రెడ్డి గురించి మాట్లాడితే బట్టలు ఉడదీసి కొడతామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ స్పష్టం చేశారు. తిరుపతి రెడ్డిని కూడా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న కూడా
తిరుపతి రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉంటారో కొంతమందిని ఝాన్సీ రెడ్డి సస్పెండ్ చేస్తుండమంటూ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఒక రకంగా చెప్పడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీ సభ్యులను సస్పెండ్ చేసే హక్కు మీకు ఎక్కడిది? మీరు ఇక్కడికి అమెరికాకు మేము పిలిస్తే మీరు వచ్చారు, మీకు ఎలాంటి అర్హత లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఝాన్సీ రెడ్డిని విమర్శించిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యేకి చెప్తుంటామని వెళ్తే ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్లకుండా ఝాన్సీ రెడ్డి మమ్మల్ని నిలువరిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా పార్టీని అన్ని విధాలుగా ఝాన్సీ రెడ్డి భ్రష్టు పట్టిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఒక కొండను మేము ఢీకొని అంత పెద్ద ఎర్రబెల్లిని మేము ఎదిరించి మేము నిలబడి పార్టీ జెండా ఎగరేసి యశస్విని రెడ్డిని గెలిపిస్తే తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఝాన్సీ రెడ్డి పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో పార్టీకి కొత్తగా వచ్చి కొంతమంది మాఫీగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉంటూ పార్టీ జెండాను మోసి పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం కృషి చేస్తే తీరా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గీయులు బహిరంగంగా ఝాన్సీ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని పాలకుర్తి నియోజకవర్గంలో ఉండనేమి, మీరు ఏదైతే అమెరికా నుంచి వచ్చారో అదే అమెరికాకు మీరు వెళ్లాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ బహిరంగంగా ఝాన్సీ రెడ్డిని విమర్శించిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా దేవరుప్పలకు సంబంధించి దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తిని కూడా పార్టీ మీటింగ్ లో పిలవకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. దాని తర్వాత కూడా పార్టీ సన్నాహక సమావేశానికి తిరుపతి రెడ్డితో పాటు పార్టీ యూత్ అధ్యక్షుడిని కూడా పార్టీ సమావేశానికి పిలవకపోవడం, దాని తర్వాత వాళ్ళను పోలీసుల ద్వారా వాళ్ళ అరెస్ట్ చేయడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కూడా ఝాన్సీ రెడ్డి వాళ్ళకు హెచ్చరించారు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే వాటిని ఎంతటి వారైనా ఉపేక్షించాం, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, ప్రతి కార్యకర్త గుర్తింపిస్తామని చెప్పి ఝాన్సీ రెడ్డి చెప్పినప్పటికీ కూడా పార్టీ కార్యకలాపాలను మేము చురుగ్గా పాల్గొంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నాం, అన్ని రకాలుగా మేము పార్టీ అండదండగా నిలుస్తుంటే మమ్మల్ని మాత్రం పట్టించుకోకుండా కేవలం కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, అంతేకాని పార్టీ జెండాను పక్కన పెట్టాం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాం, ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉంటాం, పార్టీ అభ్యర్థుల కోసం మేము పనిచేస్తాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. కానీ ఝాన్సీ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు చెప్పిన పరిస్థితి.